తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుపతిలో బాంబ్ బెదిరింపులు. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈమెయిల్స్ వచ్చాయి. బాంబు బెదిరింపులతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తిరుపతిలో బాంబ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేస్తూ ఉంది. తిరుపతి బస్టాండ్ ఆలయాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర కూడా తనిఖీలు చేస్తున్నారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 2 అనుమానాస్పద మెయిల్స్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు సాగుతున్నాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తూ ఉంది. మొత్తం 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ తో పేలులు చేయబోతున్నట్టుగా బెదిరింపులు వచ్చాయి. ఇటు తమిళనాడు తిరువల్లూరు కేంద్రంగా ఐఎస్ఐ, మాజీ ఎల్టీటీ మిలిటెంట్స్ కలిసి కుట్ర పన్నినట్టుగా మెయిల్లో బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శబరీషన్ వేదమూర్తి పేరుతోనే ఈ మెయిల్ వచ్చింది. పాక్ ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి వచ్చిన మెయిల్ తోనే తిరుపతి జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు చోట్ల తనిఖీలు కూడా నిర్వహిస్తారు. తమిళనాడు పోలీసుకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ ఆధారంగానే తిరుపతి పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు గవర్నర్ బంగా నటి త్రిషా ఇంటిని కూడా పీల్చివేస్తామంటూ నిన్న బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అందులో చివరి ఉన్నటువంటి అంశమే తమిళనాడు పోలీసుల సమాచారంతో అప్రమత్తం కావడానికి తిరుపతిలో కూడా ఆ బాంబు బెదిరింపులు, బాంబులు పేల్చివేస్తాం, ఆర్డీఎక్స్ పేల్చివేస్తామన్న బెదిరింపు నేపథ్యంలోనే తనిఖీలు ముమ్మరం చేశారు. 4 చోట్ల ఆర్డీఎక్స్ పెట్టినట్టుగా మెయిల్స్ లో ఉన్నటువంటి సమాచారం. ఈ మేరకు తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగంతో అప్రమత్తమైంది. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం యాత్రికులు, తిరుమలకు వచ్చే యాత్రికులు ఏ ప్రాంతాల్లో ఉంటారో రద్దీ ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలను పేల్చబోతున్నట్టు బెదిరింపు ఉంది కాబట్టి అలాంటి ప్రాంతాలపైనే పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు. పీడీ టీమ్స్ తో పెద్ద ఎత్తున తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి తిరుచానూరు అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో కూడా పీడీ టీమ్స్ సోదాలు చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు చాలా సీక్రెట్ గానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా, ఎందుకంటే భక్తులు కానీ లేదంటే తిరుపతిలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రకమైనటువంటి సమాచారం లేకుండానే నిన్న వచ్చినటువంటి బాంబు బెదిరింపు తర్వాత అప్రమత్తమై ఈ రోజు ఉదయం నుంచి కూడా విస్తృత తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హెలిప్యాడ్ ఉంది, అక్కడ కూడా తనిఖీలు నిర్వహించారు. అంటే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంతో పాటు తిరుమల, తిరుపతి సంబంధించినటువంటి పలు కీలక ప్రాంతాలు, ఏదైతే భక్తుల రద్దీ, యాత్రికుల రద్దీ కొనసాగుతున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టి బీడీ టీమ్స్ తో పాటు స్లీపర్ ట్యాక్స్ సహాయంతో కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి న్యాయమూర్తుల నివాస సముదాయాలు, కోర్టు ప్రాంగణాలు కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందనే సమాచారం మేరకే పోలీసులు అయితే విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు. బాంబు బెదిరింపులతో తిరుపతిలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆలయాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈమెయిల్స్ వచ్చాయి. ఇటు తమిళనాడులో కూడా కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. త్రిషా ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.